మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్కి జన్మదిన సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మసీదు బండ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్కి జన్మదినం సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని భగవంతుని వేడుకున్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరుపేద యువతీ యువకులకు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించారు. ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఉన్నత చదువులకే ఆర్థిక సహాయం అందించారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కంటి ఆపరేషన్ వైద్య సేవలు, ఉచిత కంటి అద్దాలు, ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత ఆరోగ్య క్యాంపుల ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అని అన్నారు. ఎంతో మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు ఇప్పియడం జరిగిందని అన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలని ప్రభుత్వం ప్రభుత్వ బడులు, కాలేజీలు ప్రభుత్వాల ద్వారా కట్టించడం, సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అభయమిచ్చే గొప్ప వ్యక్తి అని అన్నారు. వారి యొక్క కుమారుడు శేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ తండ్రి అడుగుజాడల్లోని నడుస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ధైర్యం ఇస్తున్న రవికుమార్ యాదవ్కి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. బేరి రామచందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు, యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు గంగాల నరసింహ యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగాల రాధాకృష్ణ యాదవ్, మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, చింతల రాజు యాదవ్, మారబోయిన శ్రీశైలం యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రమేష్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బంజారా మోర్చా అధ్యక్షులు రాయుడు మల్లయ్య, మహిళా సోదరులు, యువజన నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మసీద్ బండ గ్రామ ప్రజలు, మరబోయిన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.